సార్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి పథకాల విషయంలో కానీ? పథకాలు నిదానంగా అందుతాయండి, తొందరపడితే అందవు. ఇప్పుడు అన్నీ మార్చి బడ్జెట్లో ఉండారు, అన్నీ ఒకటి అమలు అవుతాయి. అది మరి పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా? బడ్జెట్ గ్యాప్ అంటే అవన్నీ సహజమేనండి. ఎవరు ఎమ్మటే చేయరుగా, పెళ్ళైనమ్మటే పిల్లలు పడతారా? నిదానంగా అందుతాయి, అందజేస్తారు అందరికీ. సీఎం గారు కూడా చెప్తూ ఉన్నారు లేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. చెప్తున్నారు, కాదంటలేదు. అంటే జనాలు ఆదృత మీద ఉన్నారు. అంత మంగళ జనాలకు సరైన సౌకర్యాలు అందక ఇబ్బంది పడ్డారు కదా. ఈ తర్వాత ఈ మార్చి బడ్జెట్ తర్వాత అన్ని లెక్కలు చేసిన తర్వాత ఒకటి అందుతూ ఉంటాయి ప్రజలకి. సార్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్? పథకాలు మీరే ఉంటారు బాగుంది. కొంతమంది అనుకున్నమాట పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయని చెప్పి. ఏం లేదండి, ఇప్పుడే బాగుంది. సీఎం గారు నాకేమి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఒక పార్టీ బాగుంది ప్రభుత్వం. గతంలో ఎలా ఉండేది? గతంలో ఏందండి, మద్దతులు మన సంపటాలు ఇవే కదండి. బూతులు, మంత్రులు బూతులే, ముఖ్యమంత్రి బూతులే, అందరూ బూతులు మాట్లాడేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. బాగానే ఉన్నాయి. ఇళ్ళ కోసం ఉన్నాము, ఆ ఇళ్ళు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాము. ఆ ఇళ్ళు ఇంకా ఇవ్వట్లేదు, అదే బాధ మాకు. ఇప్పుడు అదే మరి బాధ, అద్దెలు కట్టుకోలేక ఇటు బ్యాంక్ వాళ్ళకి సమాధానం చెప్పలేక, బ్యాంక్ వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏం చేస్తాము, డబ్బులు కట్టి ఎదురు చూస్తున్నాము ఇళ్ళ కోసం. అది అద్దెలలో అద్దె కట్టంది ఉండనివ్వరు. తినపోయినా ముందు అద్దె కట్టాలి. వచ్చిందని ఆశతో ఎదురు చూస్తున్నాం అంతే. ఇక పథకాల విషయం, పథకాలు అంటే ఇప్పటి వరకు అయితే మాకు ఏ పథకాలు రాలేదు. ముందేమన్నా వస్తాయేమో నాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే మాకేమీ రాలేదు. అది పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం మరి అదే మరి చెబుతున్న పథకాలు అయితే ఇప్పటి వరకు ముందు వస్తాయేమో తెలియదు నాకు. అది కూటమి ప్రభుత్వం పరిస్థితి అలా ఉంటుంది. నేతి బీరకాయలో ఏ విధంగా ఉంటుందో కూటమి ప్రభుత్వం అలా ఉంటుంది. ఇప్పుడు చెప్పడానికి నేతి అంత విధానం ఉంటుందో ప్రజలకి అదే విధంగా పథకాలు లేకుండా ఆ విధంగా ప్రజలు ఇటువరకు ఏదైనా బ్రిటిష్ పాలన లేకుండా ఈ ప్రభుత్వం మట్టుకి చాలా భయంకరమైన పరిస్థితులు ప్రజలు అల్లాడుతున్నారు. ఏమీ చెప్పుకోవటానికి విధానం లేదు. ఆ విధంగా ఈ ప్రజలు ప్రతి ఒక్క ఈ నా యొక్క స్పందనే కాదు, ప్రతి ఒక్క స్పందన ఉదాహరణ చూసినట్లయితే ప్రజలు విసుగెత్తుకున్నారన్నమాట. ఒక భోజనం పెడుతున్నామన్నప్పుడు భోజనము పెట్టిన తర్వాత భోజనం ఏర్పాటు చేయాలి. దాని లేకుండా ఏదో చేస్తున్నాం, ఏదో చెప్పితే మాటలతో మభ్య పెట్టి తప్పనిసి ఏమీ లేదు. ఇక్కడ నిత్యం ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఆ విధంగా ఒక విధానం చూసినట్టయితే ప్రజలు అంటే సంక్షేమ పథకాలు చూడాలని చూస్తే ఒక్క విధానం కాడ ప్రజలకి చేకూరడానికి ప్రతి ఒక్క హృదయంలో చెప్పుకోవడం ఏడుపులాగా కనిపిస్తుంది. ఎందుకంటే చేసిన విధానం, ఆర్థిక విధానాలు ప్రతి ఒక్క సర్వే అంటే అవన్నీ విషయాల్లో పెట్టలేడితే ఎవరికాడు ప్రజల యొక్క ఉద్దేశం చెప్పడానికే కానీ ప్రభుత్వ ప్రజల యొక్క క్షేమం వాళ్ళలో మనసులో లేదు. సూపర్ సిక్స్ ఏమీ లేదు. అది చూస్తుంటే ఆవిడ విధానం కాడ వచ్చి ఇక్కడ ఆ విధంగా పనిచేస్తుందన్నమాట. ఆ విధంగా ఆ వయసులో కూడా విధానం బాగుందన్నమాట. అలాంటిది ఇదే ప్రజలు ఎన్నో భారతదేశంలో కాకుండా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఎప్పగొట్టి మనం నష్టపోయాము, ఈ విధంగా కూడా నష్టపోతున్నాం. అంటే పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ప్రజలు చూస్తే ఖాళీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీరు మాటలకి చేతలకి తేడా ఉంటుంది. నేను ఎక్కుతాను, చంద్రమండలి ఎక్కేస్తే దిగేస్తాను అంటాను. సాధ్యమా? వెళ్ళడానికి దానికి ఒక పథకాలు ఉండాలి, ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకుని ఉండాలి. అదేవిధంగా ఉన్నవాడు విధానం చూసినట్టు లేని వాడు అసలు పరిస్థితి చాలా దారుణ స్థితిలో ఉంది. ప్రజలు చూసినట్టు నేనే కాదు, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి కలగలి చూసినట్లయితే అనేక విధములు వచ్చి నీరు బిందిచ్చారు. బిందె లేకుండా ఉండే పరిస్థితి ఇల్లు
స్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి పరిస్థితి వస్తుందో ఆ విధంగానే అన్నం పెట్టాడు, అన్నం పెట్టలే పరిస్థితి లేకుండా, అన్నం తీసేయకుండా గంజి తాగట్టుగా పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఆ విధంగా చాలా దుర్భరమైన పరిస్థితులు మాటలకే కానీ చేతలకు కానీ విధానంలో ఈ యొక్క నాయకులు నడుస్తున్నారని చెప్తున్నారు. ఏ నాయకుడైనా సరే నీతిని న్యాయం గురించి నడవాలని కోరుకుంటున్నారు, కానీ ప్రజలు మభ్యపెట్టి ప్రజల యొక్క విధానాలు చేకూట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఆలోచించి ప్రతి ఒక్కరి విధానాలకి మంచి శ్రేయస్సు అనుకున్న దానికి నెరవేర్చాలి. దాని ప్రకారం నడిస్తేనే కానీ ప్రభుత్వానికి ప్రతి ఒక్క నాయకులకు కానీ శ్రేయస్కరమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందండి? ఇప్పుడు దాకా ఒక పథకం కూడా రాలేదండి. మా పాపకు విద్యా దీవెన కూడా రాలా. అంతే, ఇంకేం. గతంలో ఎలా ఉండేదంట? గతంలో బాగానే ఉండేది, పథకాలు బాగా వచ్చింది. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు కొంచెం పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటారు. ఒక సంవత్సరం అయిపోయింది ఇక, రేపు మే నెల వస్తే సంవత్సరం అయిపోయింది ఇక. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? మిగిలిన 4 సంవత్సరాలే కదా, ఇంకేం ఇప్పుడు ఇస్తారు? అంటే చూసుకుంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. సో అందుకోసం పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా సీఎం గారు అంటున్నారు. వచ్చినప్పుడు ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుందని కూడా అంటారు. చేయమనండి, నెమ్మదిగా చేయమనండి, అప్పటికి జగన్ వచ్చేస్తారు. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చేది గ్యాప్ అనేది వస్తుంది కదా, మంచి అవకాశం ఉంటుందంటారా? ఏమో తెలియదండి మాకు కూడా, దాని గురించి ఏం ఆలోచించలా. నెక్స్ట్ మంత్ మే నెలలో వచ్చేసరికి మే మాసంలో తల్లికి వందనం వేస్తామని చెప్తున్నారు. దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వేసినప్పుడు మళ్ళీ రండి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు వరకు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగుందని చెప్పేసి. అదే అప్పుడు జగన్ ఉన్నప్పుడే పర్లేదు, అమ్మ కూడా అన్నారు, అయ్యి అన్నారు, అన్నారు, అన్నీ చేశాడు, బాగానే చేశాడు ఆయన. ఈయన ఇప్పుడు 9 నెలలు అవుతుంది, ఇప్పుడు దాకా ఏం రెస్పాండ్ ఏం లేదు అసలు. పథకాలు ఇవ్వాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఖజానా కొంచెం తెలుసుకోగానే పథకాలు ఇస్తామని చెప్తున్నారు, మీరేమంటారు? ఖజానా ఖాళీగా ఉందంటే మరి ఇంతకుముందు ఖజానా లేదా ఏంటి? మరి జగన్ గారు ఎలాగిచ్చారు మరి? అప్పుడు బాగానే ఉంది కదా. జగన్ మొత్తం అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు, ఇప్పుడు అసలు తీసుకొచ్చిన అప్పులు మేము తీరుస్తున్నాము, అందుకోసం లేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు సీఎం గారు. అంటే జగన్మోహన్ రెడ్డి అందరికి పథకాలు ఇచ్చారు. అవును ఇచ్చారు, అవన్నీ అమలు చేశారుగా అప్పుడు జగన్ గారు బాగానే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పథకాలు ఇచ్చి చెప్పారు, అన్నీ నవరత్న పథకాలు అవన్నీ చెప్పారు కదా, అన్నీ చేశారు కదా, బాగానే చేశారు. ఈయనేమో ఎక్కకముందు చెప్పారు బాగానే, అవి చేస్తాం ఇవి చేస్తాం, ఇంటికి ఎంత మంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఇస్తాం, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు 9 నెలలు అవుతున్నా ఎక్కి ఇప్పుడు దాకా ఏ రెస్పాన్సిబుల్ లేదు అసలు. మే నెలలో తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మే నెలలో తల్లికి వందనం పథకం ఇస్తామంటారు, ఏది రాలేదుగా ఇప్పుడు దాకా, ఇవ్వలేదుగా ఇప్పుడు దాకా. మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా, ప్రజలకు వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు ఉంటుందో ఉంటుంది.